మిరల్ 1 hour 50 minutes రన్ టైమ్తో ఆల్రెడీ 2022లో తమిళ్లో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది సినిమాని ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి థియేటర్స్లో ఈ వీక్ రిలీజ్ చేశారు. సరే ఇక సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు కదా అని ఎలాగో మల్టీప్లెక్సెస్లో ఈ సినిమాకి ప్రైస్ 112 రూపీస్ అని చూసా. ఫ్రాంక్గా చెప్పాలంటే మెయిన్ పాయింట్లో మంచి పొటెన్షియల్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes మ్యాక్స్ టు మ్యాక్స్ షార్ట్ ఫిల్మ్ గానో తీసుంటే బాగుండేది. బట్ 1 hour 50 minutesకి డ్రాగ్ చేశారు ఫుల్ ల్యాగ్తో. ఎవరైనా ఓటీటీలో చూస్తాను అంటే మినిమం 2x స్పీడ్లో చూడండి. ఇంకా హారర్ థ్రిల్లర్ అన్నారు, పేరుకే కానీ హారర్ ఏం లేదు. ఇంకా ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం కూడా ఉంది. సరిగ్గా చెప్పాలనుకున్న విషయాలు కూడా కన్వే అవ్వలేదు. కొన్ని లాజిక్స్ కూడా ఉండవు. ఓవరాల్గా అయితే ల్యాగ్ని భరించగలిగితే లాస్ట్ 30 minutes కోసం ఒక్కసారి చూడొచ్చు. ఆ టైంలోనే మిస్టరీ రివీల్ అయ్యేది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఉన్నది కూడా అడల్ట్ వేలో అయితే చూపించలేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరో భరత్ మరియు హీరోయిన్ వాణి భోజన్ గారికి సినిమా ఓపెనింగ్లోనే హీరోయిన్కి పీడకలలు వస్తూ ఏదో పెద్ద విషయం జరిగి పదే పదే బాధపడుతున్నట్టుగా చూపిస్తారు. అసలు ఏం జరిగింది, వీళ్ళకి ఎందుకు అన్ని విషయాలు నెగిటివ్గా జరుగుతున్నాయి, అప్పుడే ఊరికి వెళ్ళాలని ఎందుకు డిసైడ్ అయ్యారు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో భరత్ మరియు హీరోయిన్ వాణి భోజన్ గారు, ఇంకా కేఎస్ రవికుమార్ గారి పర్ఫార్మెన్సెస్, సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్, ఇంకా ఇలా తీద్దాం అనుకున్నట్టుగా రాసిన రైటింగ్స్లోని పొటెన్షియల్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: ప్రొసీడింగ్స్ చాలా స్లోగా ఉంటాయండి. నడిచే సీన్స్ కూడా గంటల కొద్దీ చూపిస్తే ఎవరికి మాత్రం బోర్ కొట్టదు చెప్పండి. స్టార్టింగ్ నుండి అలా చివరి 15 minutes వరకు వెయిట్ చేస్తూనే ఉంటాం ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని. ఎంతకీ కొంచెం కూడా రివీల్ చేయరు. మరి సహనానికి పరీక్ష కాకపోతే ఇంకేంటి చెప్పండి. లాజిక్స్ ఉండవు కొన్ని విషయాలకి. హీరో హ్యాకర్ని కాంటాక్ట్ అయినప్పుడు ఏ సిమ్ కార్డ్ ట్రాక్ చేయమన్నాడు, అప్పుడు ఎలా తెలిసింది, మధ్యలో వాళ్ళు ఊరికి వెళ్ళాక దిష్టి బొమ్మని అలా ఎందుకు చూపించారు, ఇవన్నీ లాజిక్ లెస్గానే ఉన్నాయి. మెయిన్ స్టోరీ కూడా లాస్ట్లో రివీల్ అవుతుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే బాగా పేషెన్స్తో వెయిట్ చేస్తే లాస్ట్కి ఏం జరిగిందో తెలుసుకున్నప్పుడు పర్లేదు అనిపిస్తుంది. ఆ ల్యాగ్ వల్లనే సినిమా ఇంపాక్ట్ పోయింది. లేదంటే సరిగ్గా తీసుంటే మంచి సినిమానే అయి ఉండేది. ఐ మీన్ ఇంకా తక్కువ రన్ టైంలో తీసుంటే. ఓటీటీలో 2x స్పీడ్లో ట్రై చేస్తానంటే చూడండి, గుడ్ పొటెన్షియల్ బట్ టూ మచ్ ల్యాగ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.